ఎందుకు నిలిపోసావురా? ఏయ్, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఎందుకే బాదం పాలల్లో మోషన్ టాబ్లెట్ చేసావు? మీ పిచ్చి మావయ్య ఫుల్ గా ఫుడ్ పెట్టి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి బాదం పాలిస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను రేప్ చేస్తావేమో అని నా సేఫ్టీ నేను చూసుకున్నా. అంటే బాదం పాలు తాగకపోతే నేనేం చేయలేనా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఇంకోసారి ఇలా చేస్తే పొడిచి పడేస్తాను. కట్టుకున్న మొగుడిని కత్తితో పొడి చంపేస్తావా? అవును, పొడుస్తాను. పొడవే చూద్దాం. చెప్తున్నాను. గుడ్ క్యాచ్. వద్దు వద్దు వద్దు. ఏంటి గొడవ పడుతున్నారు? అయ్యో మావయ్య. మొగుడు పెళ్ళాలన్నాక చాలా గొడవలుంటాయి, కానీ అవి ఎదుటివాడి మీద ప్రభావం చూపించకూడదు. తప్పెవరు చేసినా సరే ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకోండి. సారీ. సారీ. ఏంటది? మీరేదో మూడో వ్యక్తికి సారీ చెప్పినట్టుంది. ఒకరినొకరు కౌగిలించుకొని సారీ చెప్పుకోండి. మావయ్య, ఇది కుదరని పని మావయ్య. ఏమా, వాడు సిగ్గుపడుతున్నాడు. నీ చిన్నానని చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడిని కౌగిలించుకుని సారీ చెప్పు. నీ చిన్నానని చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కౌగిలించుకుని సారీ చెప్పు. Have you lost your mind? Do you have any sense? Do you think I'm shameless like you, you pervert? You uneducated fool, bloody village pumpkin. You stupid and goose. ఏంటల్లుడు, ఎవరినో కౌగిలించుకోమన్నట్టు కుదరదంటున్నారు? తనేదో ఇంగ్లీషులో తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. పెళ్ళై పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. ఇంతలో ఈ గొడవలేంటి? మావయ్య, మీరు అనుకుంటున్నట్టు మేమిద్దరం కలిసి జీవించడానికి రాలేదు, విడిపోవడానికి వచ్చాం. ఈ ఒక్క నెల రోజులు మాత్రమే మేమిద్దరం భార్యాభర్తలం. ఆ తర్వాత తనెవరో నేనెవరో. ఇది తెలియక మీరు ఫస్ట్ నైట్ అది ఇది అని చాలా హడావుడి చేశారు. మేం విడిపోతున్న విషయం అమ్మ నాన్నకు అస్సలు తెలీదు. దయచేసి మీరు కూడా చెప్పకండి. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం భార్య బాధ్యతమ్మా. మేము వెళ్ళొస్తాం మావయ్య. అలాగే అల్లుడు. ఒక్క నిమిషం అమ్మా. అందరూ రాముళ్లాంటి భర్త కావాలని, సీతలాంటి భార్య కావాలని ఆశపడుతుంటారు. ఆ రాముల వారు సీతమ్మ కూడా ఎన్నో కష్టాలు అనుభవించాకే సుఖపడ్డారు. భర్తతో ఉండడం కష్టం అనిపిస్తుంది, కానీ భర్త లేకుండా జీవించడం చాలా కష్టం అమ్మా. విడిపోవడానికి ఇంత ఆలోచిస్తున్న నువ్వు కలిసి బతకడం కోసం ఒక్క క్షణం ఎందుకు ఆలోచించకూడదు? ఇంతకంటే నేను చెప్పేదేం లేదమ్మా. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండడానికి ప్రయత్నించండి. అమ్మా దివ్య, ఊళ్ళో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మా నాన్నగారి తర్వాత నేను చేశాను. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకిష్టమేగా? నాన్న, ఏంట్రా ఇప్పుడు ఎందుకు తన ఎలక్షన్లో నిలబడమంటున్నారు? శక్తి, ఇప్పుడు ఇది లేడీస్ కోటాలో వచ్చిందిరా, అందుకే దివ్య నిలబడమంటున్నాను. లేడీస్ కోట అయితే ఏమైంది నాన్న? మేనత్తనో అక్కనో ఎవరో ఒకళ్ళు నిలబెట్టొచ్చు కదా. ఏంట్రా మాట్లాడుతున్నావు? మేనత్త అక్క వేరే ఇంటికి వెళ్ళిన వాళ్ళరా. మీ అమ్మ తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది తనేగా. పైగా బాగా చదువుకుంది కూడా, అందుకే దివ్యని నిలబడమంటున్నాను. నీకేం తెలీదు, ఊరుకో. ఏమ్మా, నీకిష్టం ఉందో లేదో చెప్పు. చెప్పమ్మా, నీకిష్టమేనా? ఇష్టమే మావయ్య. అర్రే, చాలా సంతోషం అమ్మా ఒప్పుకున్నందుకు. ఎరా శక్తి, తనని గెలిపించే బాధ్యత నీదే. ఇదిగోమ్మా.